అందరికీ వందనాలు. మరొక గురువారం మనం దేవుని మాటలను ధ్యానించుకోవడానికి కూడుకున్నాం కనుక కొన్ని విషయాలు మనం ఆలోచిస్తూ దేవుడు మన జీవితాల్లో ఎలాంటి రూపాన్ని కలుగజేయాలని ఆశపడతా ఉన్నారో ఆ మాటల్లోంచి మనం పరీక్షించుకొని ఆయన కోరుకున్న ఆ స్వారూప్యత పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెలుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి. పరిసయ్యులు అది చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా నున్నవారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాని గూర్చి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సమ్ముఖపు రొట్టెలు తినెను. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా? దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. మరియు కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను భావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. ఇక్కడ దేవుని మాటలు మనం చదువుకుంటా ఉంటే మనకు అర్థమైన సంగతి ఒకసారి మనం ఆలోచిస్తే, పరిసయ్యులు శాస్త్రులు శిష్యులు చేసిన కొన్ని సంగతులను బట్టి ఎత్తి చూపుతూ యేసుప్రభుతో మాట్లాడుతూ ఉన్నారు. యేసుప్రభు వారికి తెలియపరుస్తూ, నేనేం కోరుకుంటున్నానో దేవుడు ఏం కోరుకుంటున్నాడు అనేది మీరు అర్థం చేసుకోండి అని చెప్తూ ఆయన ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, కనికరమునే కోరుచున్నాను కానీ నేనేం కోరట్లేదు, బలిని కోరువాడిని కాదు అని చెప్తా ఉన్నాడు. ఈ 7 వచనాల్లో నుంచి ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే అంశం ఏంటి అని అంటే, తీర్పు తీరుస్తావా లేదా కనికరించి సహాయం చేస్తావా? తీర్పు తీరుస్తావా లేదా కనికరించి సహాయం చేస్తావా అనే విషయాన్ని ఈ మాటల్లో నుంచి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఆయన శిష్యుల గురించి చెప్పేటప్పుడు ఒక పదం వాడాడు. ఏంటనంటే 7వ వచనం ఒకసారి చూస్తే, చదువు. మరియు కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్యభావం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. అక్కడ స్పష్టంగా ఆలోచించాలి. ఆయన ఏమంటున్నాడంటే, నిర్దోషులను దోషులని అంటే వారు ఎలాంటి వారని చెప్తున్నాడు యేసుప్రభు? నిర్దోషులు. అలాంటి వారిని మీరు దోషులని తీర్పు తీరుస్తున్నారని చెప్తున్నాడు. ఇక్కడ మనం చదివేటప్పుడు ఫ్లోలో ఎలా చదివేస్తామంటే నిర్దోషులు దోషులు అన్నట్టుగా చదివేస్తాం. యేసుప్రభు వాళ్ళ గురించి ఒక అంశం చెప్తున్నాడు. ఏమని? వారు నిర్దోషులు అని చెప్తున్నారు. ఇంకా మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడాలి అని అంటే అది ఎలా వస్తుంది అని అంటే అమాయకులు అని అంటారు. ఎవరు? అమాయకులు. శిష్యులు అమాయకులా? కానీ ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే, దేవుల్లో ఎదిగే క్రమంలో ప్రారంభ దశలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా నిర్దోషులుగా అమాయకులుగా మనం చూడవచ్చు. ఎందుకనంటే వారికి దేవుడు అంటే ఏంటో తెలియదు, దేవుని పద్ధతి అంటే తెలియదు, దేవుని ఆలోచన అంటే వారికి తెలియదు. కాబట్టి వారు నిర్దోషులే. ఎందుకు? దేవుని ఎరిగిన తర్వాత పాపం అంటే ఏంటో తెలుస్తుంది, పాపం నుంచి ఎలా విడుదల పొందాలని యేసుప్రభు మన కోసం వచ్చి బలి అయ్యాడు. కాబట్టి ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఆ పాపం నుంచి విడుదల పొందుకుంటాం అనే ఆ గొప్ప సంగతిని మనం తెలుసుకుంటాం. ఇంకా మరలా ఆ పాపం విషయంలో బలహీన పడకుండా ఉండాలని చెప్పి దేవుని మాటలు మనకి నేర్పిస్తూ ఉంటాయి. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఎవరు? యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నిర్దోషులు, అమాయకులుగా వారిని యేసు ప్రభు చూస్తూ ఉంటాడు. ఈరోజు మనం ఎలా చూస్తాం? నిర్దోషులుగా చూస్తామా? అమాయకులుగా చూడగలమా? మత్తయి సువార్త 12వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు మనం గమనించినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే, వారిని గురించి మాట్లాడేటప్పుడు పరిసయ్యులు ఒకలా మాట్లాడుతున్నారు, యేసు ప్రభు ఒకలాగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మనం ఆలోచిస్తే వారు ఏం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే, తప్పులు వెతికే మనస్తత్వంతో వారిని వెతుకుతూ ఉంటున్నప్పుడు యేసు ప్రభు మనకి అలాంటి మనస్తత్వం మనలో ఉంటే
మనం సరిచేయలేము, అలాగే సరి చేసుకునే మనస్తత్వం కూడా కోల్పోతాం అని చెప్పడానికి పరిసయ్యుల గురించి చెప్తా ఉన్నాడు. వారు తప్పులు వెతుకుతూ ఉన్నారు కదా శిష్యుల్లో, అక్కడ వారు చేసిన సంగతిని బట్టి అలా వెతికే మనసు ఎదుటివారిని సరిగ్గా సరైన దారిలోకి నడిపించే స్థితిని ఇవ్వదు. రెండోది, వారు కూడా సరి చేసుకోవడానికి వారి హృదయాన్ని తెరుచుకోలేరు, అలాంటి స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకు శిష్యుల గురించి ఆయన చెప్పేటప్పుడు వారు నిర్దోషులు అని చెప్పి వారి గురించి మాట చెప్తా ఉన్నారు. ఇక్కడ మనం గమనించగలిగితే యేసు ప్రభు ఎప్పుడూ కూడా ఈ సంఘటనను బట్టి మనం గమనిస్తూ కొన్ని విషయాలు మనం ఆలోచిస్తే, యేసు ప్రభు ఏ రోజు కూడా విశ్రాంతి దినాన్ని దాని పద్ధతుల్ని ఉల్లంఘించలేదన్నమాట. ఎప్పుడు కూడా, అంటే విశ్రాంతి దినంలో చేయవలసిన పనులన్నీ కూడా చేశాడు. అందుకే వారు ఏ పరిస్థితుల్లో తప్పు ఉందో దానిలో చూపించడానికి ప్రయత్నం చేశారు. ఏంటి తప్పు అని అంటే, ఆ విశ్రాంతి దినాన్న పని ఏది చేయకూడదనే విషయాన్ని ఆలోచిస్తూ వీరు శిష్యులు ఆ పంటల చేలలో పడి వెళ్తున్నప్పుడు వాటిని కొన్ని వెన్నులు త్రుంచి తినడం ప్రారంభించేటప్పుడు ఆ త్రుంచడాన్ని వీరు కోయడంగా చూశారు. చేతుల్లో నలపడాన్ని ఏమో తొక్క నుంచి వేరు చేసే నూర్పుడు అంటారు కదా, నూర్పిడి చేయడం అనే దాని గురించి మనం ఆలోచిస్తాం. పంట వచ్చినప్పుడు దాన్ని పొట్టు తీసి ధాన్యాన్ని వేసినప్పుడు అలాగా వీరు ఆ రెండు సంగతుల్ని అలా చూడగలిగారు. వారు తెంచి తిన్న దాన్ని అలా చూడగలిగి విశ్రాంతి దినాన్ని మనం పని చేయకూడదు కదా అని అనుకున్నాం. కానీ నిజానికి వీళ్ళు ఎక్కువగా చదవడానికి దేవుని మాటలు ఇష్టపడే పరిసయ్యులు, శాస్త్రులు దేవుని ఉద్దేశాన్ని పట్టుకోవడానికి చాలా విషయాల్లో తొందరపడుతున్న వారిగా మనకు కనపడతా ఉంటారు. ఎందుకనంటే ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 24-25 వచనాలు ఒకసారి చదివితే, ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 24-25 ఒకసారి చదువుదాం. నీవు నీ పొరుగువాని ద్రాక్ష తోటకు వచ్చినప్పుడు నీ ఇష్ట ప్రకారము నీకు చాలినంత వరకు ద్రాక్ష పండ్లు తినవచ్చును, గాని నీ పాత్రలో వాటిని వేసుకొనకూడదు. నీ పొరుగువాని పంట చేనికి వచ్చినప్పుడు నీ చేతిలో వెన్నులు త్రుంచుకొనవచ్చును, గాని నీ పొరుగువాని పంట చేని మీద కొడవలి వేయకూడదు. త్రుంచొచ్చు గాని కోయకూడదు. అంటే నువ్వు ఆ పంట చేలలో బడి వెళ్ళేటప్పుడు నువ్వు వాటి విషయంలో నువ్వు ఆకలి కొని అంటే తీసుకొని తినొచ్చు, అంతేగాని కోసుకొని సంచులు వేసుకొని బ్యాగులు వేసుకొని వెళ్ళిపోవడానికి వీలు లేదు. అందుకే ఆయన ఫస్ట్ క్రమం ఏర్పాటు చేసేటప్పుడు మీరు ఆఖరి వరకు కోసేయొద్దు, పరదేశులకి ఇలా బాటసారులకి వీరందరికీ కూడా ఉపయోగపడేలాగా మీ పంటలో ఆఖరిన కొంత మిగిలించండి. ఏదైనా మర్చిపోయారు అనుకోండి, మీరు తెచ్చుకునేటప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళొద్దు, అక్కడే ఉంచేయండి అని చెప్తూ దేవుడు వారి ప్రజలకి హెచ్చరిక చేస్తాడు. ఎందుకు అని అంటే, ఇలా లేని వారికి, ఆకలి కొనిన వారికి, పరదేశులకి ఆహారం ఉండాలి అని చెప్పి దేవుడు వారి ప్రజలకి కనికరాన్ని అప్పుడే నేర్పించాడు ప్రారంభంలోనే. కానీ పరిసయ్యులు, శాస్త్రులు వాటిని పనిగా చూస్తూ అది చేయకూడదు అన్నట్టుగా వీరు కొన్ని అభిప్రాయాల్ని వారి హృదయంలో ఉంచుకొని దేవుని పద్ధతులుగా వారు చూస్తూ ప్రజల్ని చేయడం ప్రారంభించారు. కానీ కనికరం ఏం చేస్తుంది? ప్రజలని దేవుని దగ్గరగా తీసుకొస్తుంది. నిజంగా దేవుని మాట అర్థం చేసుకొని మన హృదయంలో దాచుకోగలిగితే మనం చేసే ప్రతి పని ఎలా ఉంటది అని అంటే వ్యక్తులను దేవుని దగ్గరగా తీసుకొచ్చేలా ఉంటది. అంతేకాని దేవునికి దూరం చేసే పనులు మనం చేస్తూ దేవుని పద్ధతులు చేస్తున్నాం అనుకుంటే అది మోసం. కాబట్టి ఈరోజు మనం చేసే ఏ పని అయినప్పటికీ కావచ్చు, మనం చేసే ప్రతి పనిలో కూడా వ్యక్తులు దేవుని దగ్గర రావాలి, కానీ దేవునికి దూరపరచబడకూడదు. దేవుడు అంటే ఈ కష్టం అనే అభిప్రాయం తీసుకురావాలి. దేవుడు అంటే మరొక వ్యతిరేకమైన భావంలోకి వెళ్ళేలాంటి పరిస్థితికి మనం తీసుకెళ్తున్నాము అని అంటే మనం ఏదో కొంత రాంగ్ ట్రాక్ లో ఉన్నామేమో ఒకసారి పరిశీలించుకొని దేవుని ఉద్దేశాలను అర్థం చేసుకొని ప్రయత్నం చేయాలి. రైట్, ఇక్కడికి మనం వచ్చేస్తే యేసు ప్రభు ఆ పంట చేలలో బడి వెళ్తా ఉన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచించండి, ఊహించండి. విశ్రాంతి దినాన్ని ఎంత దూరం నడవచ్చు? మనం అపోస్తల కార్యాలలో చదువుతాం, విశ్రాంతి దినాన్ని నడవగలిగినంత దూరం వారు కొండ నుంచి యెరూషలేము ప్రాంతానికి వెళ్ళారని చదువుతూ ఉంటాం. అసలు విశ్రాంతి దినాన్ని ఎంత దూరం నడచ్చు, ఎలా నడచ్చు అని ఆలోచించినప్పుడు సుమారుగా ఎలాగా దాన్ని యూద మత పెద్దలు ఏం చెప్పారు అని అంటే 2000 మోరలు అని చెప్తా ఉంటారు. ఎలా ఈ 2000 మోరలు చెప్తారు అని అంటే దేవుడు ప్రజలందరినీ కూడా 4 దిక్కులుగా వారిని మందసాన్ని మధ్యలో ఉంచి 4 దిక్కులుగా వారిని ఏర్పరిచేటప్పుడు వారందరూ బయలుచేసి సైన్యంగా నడిచేటప్పుడు దేవుని మందసానికి వారి గుడారానికి కూడా ఉండే దూరం ఎంత అంటే 2000 మోరలు. మళ్ళీ అలాగే
వీరి చుట్టూ ఉండే వీరు ఏర్పడి ఒక సమూహంగా కూడుకున్న తర్వాత వీరి చుట్టూ ఉండే సరిహద్దు నుంచి కూడా సెంటర్ పాయింట్కి ఎంత డిస్టెన్స్ అని అంటే 2000 మూరలే. అంటే దాన్ని ఎలా చూడొచ్చు అంటే 1 కిలోమీటర్ దూరం, ఇంచుమించుగా సుమారుగా కిలోమీటర్ దూరం, అడుగుల్లో చెప్పాలంటే 3000 అడుగులు లేకపోతే 3600 దగ్గర వరకు ఉండొచ్చు అని చెప్తా ఉంటారు. ఇంత దూరం వారు విశ్రాంతి దినాన్ని నడవచ్చు. ఇప్పుడు వీళ్ళు గలిలయ ప్రాంతాల్లో పరిచర్య చేస్తూ స్వార్థను ప్రకటిస్తూ శనివారం ఏ టైంకి చేరిపోయారో, మళ్ళీ సబ్బాతు ఇంత దూరం నడాలి, ప్రయాణం ఇంతే చేయాలి కదా అన్న క్రమంలో ఎంత ప్రయత్నం చేసుకొని ఆ శనివారం అంతా రాత్రి అంతా ప్రయాణం చేసుకొని వచ్చారో, విశ్రాంతి దినాన్ని మరలా వీరు పంట చేలలో పడి వెళ్తూ మందిరానికి వెళ్తున్నా ఉన్నారు. ఈ లోపు వారి ప్రాణాలు అలసిపోయే ఆకలేసి ఉండొచ్చు. కొంచెం వారు ఎలాగా పంట చేలలో పడి వెళ్తున్నారు. దేవుని పద్ధతి నీతి యేసుప్రభు వారికి చక్కగా బోధించాడండి. అందుకే వారు యేసుప్రభుని వెంబడించిన వారిగా కనబడుతూ వారు సొంత ఉద్దేశాలు వెంబడించేవారుగా కనబడకుండా దేవుని నీతిలో నిలబడడానికి అక్కడ ఎంతగానో ఉపయోగపడ్డాయి ఆ దేవుని మాటను వెంబడించడాన్ని బట్టి. రైట్, ఆలోచిస్తే అక్కడ మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏంటి అని అంటే, అంత ప్రయాసపడి శనివారం అంతా వారు ప్రయత్నం చేసి ఆదివారం వచ్చేసరికి దేవుని మందిరాన్ని వెతకడానికి ప్రయత్నం చేసేటప్పుడు ఆకలిగా ఉన్నారని చూసినప్పుడు వీరైతే ఏం చేయాలి? పరిసయ్యుల శాస్త్రులు ఆహారం ఏమన్నా కావాలేమో పెట్టడానికి ప్రయత్నం చేయాలి, లేకపోతే వారి అవసరత ఏంటో చూడడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాని వీరు ఏం చేయడానికి ప్రయత్నం చేశారు? వారిలో తప్పుని వెతకడానికి, ఏం తప్పు చేస్తున్నారో వెతకడానికి. నిజానికి వాళ్ళు తప్పు చేశారా? ఒప్పే చేశారా? ద్వితీయోపదేశకాండం 23-25 ప్రకారం ఒప్పే చేశారు. కానీ వీళ్ళు ఎందుకు తప్పుగా భావించారు? వీరు దేవుని మాటని వారు చాలా కఠినమైన భారాలు ప్రజల మీద మోపుతూ దేవునికి దూరంగా చేసేస్తున్నారు ప్రజల్ని. అంటే అంటాడు కదా, వీరు రక్షించడానికి ఏమో చాలా దూరం ప్రయాసపడి 2 నరకపాతులుగా చేసేస్తారంట. సముద్రం దాటి వెళ్ళిపోయి వారిని రక్షించేద్దాం అనుకున్నట్టు తీసుకొస్తారు, వచ్చి ముందు ఉన్న దాని స్థితి కంటే 2 నరకపాతులుగా చేసేస్తారు. అలా చేసేస్తున్నప్పుడు యేసుప్రభు ఎంతగానో దుఃఖపడి వారిని సరిచేయడానికి ఇష్టపడుతున్న సందర్భంగా ఈ మొదటి మత్తయి సువార్త 12 మొదటి 7 వచనాలు మనకి కనబడతా ఉంటాయి. ఇప్పుడు మనం ఆలోచిస్తే అలాగా వాళ్ళు మందిరానికి ఆదివారం పూట, విశ్రాంతి దినం అంటే బైబిల్ ప్రకారం శనివారం కాబట్టి ఆ ముందు రోజు అంతా ప్రయాణం చేసినప్పటికీ కూడా ఆ రోజు తిరిగి వారు దేవుని మందిరంలో వెళ్ళి కలుసుకోవడానికి చూడడానికి నేర్చుకున్న పరిస్థితుల మధ్యలో వీరొచ్చి వారిని ప్రశ్నించిన సంగతి మనకు కనబడతా ఉంటుంది. రైట్, ఈ సందర్భంలో మనం ఒక 3 విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది ఏంటి అని అంటే, పాయింట్ అవుట్ చేయకూడదు కానీ గైడ్ చేయాలి. అంటే ఏంటే, చూపుడు వేలు చూపించే పరిచర్య చేయకూడదు కానీ అదే చూపుడు వేలు వారిని గైడ్ చేస్తూ ఉంటుంది. ఇలా వెళ్ళండి, ఇలా 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 ఈ దారి గుండా వెళ్ళండి అని చెప్పి. ఈ 2 పనులు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన కలిగి చేసినప్పుడు కనికరం ఏంటో లేకపోతే తీర్పు ఏంటో అనేది మనకి చాలా జాగ్రత్తగా అర్థమవుతుంది. వీరు చేసిన పని ఏంటి, యేసుప్రభు చేసిన పని ఏంటో ఒకసారి మనం గమనిద్దాం. 12:2 ఒకసారి చూడండి. 12:2 పరిసయ్యులకు అది చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని చెప్తున్నారు. వారు ఏం చేస్తున్నారు? వేలు యేసుప్రభు కాస్త చూపించి, ఇదిగో నువ్వు మీ ఓలు అందరూ కూడా ఆ వేలు వాళ్ళకి చూపిస్తూ ఇగో మీరు చేస్తున్నారని చెప్పి ఆయన పరిచయలు మాట్లాడుతూ ఉన్నారు యేసుప్రభుతో. యేసుప్రభు ఏం చేశాడు అని అంటే 5వ వచనం ఒకసారి చూడండి. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రం అందు చదవలేదా? ఈయన ఏమంటున్నాడు? మీరు అని సంబోధిస్తూ వారిని ఏం చూడమని చెప్తున్నాడు? ఆయన ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళండి అని చెప్తున్నాడు. వీరేం చెప్తున్నారు? నువ్వు నీ శిష్యులు ఇలా చేస్తున్నారని చెప్తున్నాడు. యేసు ప్రభు మీరు కూడా ఇలా ఆలోచించారు, మీరు కూడా మీ ఉద్దేశాలు ఎలాంటివి అని చెప్పలేదు. ఈయన ఏం చెప్తున్నాడు? దేవుని మాట దగ్గరికి వెళ్ళండి, దేవుని మాటలు చూడండి. మీరు మీ ఉద్దేశాల దగ్గర ఆగిపోయారేమో, దేవుని మాట దగ్గరికి వెళ్తే మీరు సరైన దారిలోకి వెళ్తారని చెప్పి ఈయన వారి లోపలికి వేలు పెట్టి చూపించలేదు. ఏం చూపించాడు? మీరు ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో అనేది చూపించడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ రోజు ఎప్పుడైనా మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఒక వ్యక్తిలో తప్పు మనకు కనబడినప్పుడు, ఒక వ్యక్తిలో పొరపాటు మనకు కనబడినప్పుడు, ఒక వ్యక్తిలో చెడుతనం మనకు కనబడినప్పుడు వేలు పెట్టి చూపించగలిగిన బుద్ధి ఏ మనిషిలో అన్నా కనపడతా ఉంటుంది సాధారణంగా. ఆడెలాంటి వాడు రా, ఆడెలాంటి పని చేసాడు రా, ఇలాంటి ఉద్దేశాలు కలిగినోడు, ఇలాంటి తలంపులు కలిగినోడు అని చెప్పడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. సొంత భార్య అంటే
సొంత మనుషులు అయినప్పటికీ, అంటే భార్య అయినా, పిల్లలైనా, కొడుకైనా, తండ్రి అయినా, వీరిలో ఆ బుద్ధి మానుకోవడానికి ఇష్టపడరు. ఇలాంటోడు అని చూపించడానికి వేలు చూపించే పరిచయం చేస్తూ ఉంటారు. కానీ యేసుప్రభు ఏం చూపించాడు? దేవుని మాట చూపించాడు. ఎప్పుడైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఏంటంటే ఒక వ్యక్తి తప్పు బలహీనత కనబడినప్పుడు దేవుని మాట ఏం చెప్తుంది అని వెతకడానికి మనం ప్రయత్నం చేస్తే, దేవుని మాటలోకి మనం తొంగి చూడడానికి, ఇతరుల్ని ఆ మాటలోకి చూపించడానికి ప్రయత్నం చేస్తే ఆ మాట వారిని సరిచేస్తుంది, ఆ మాట వారిని సరైన దారిలోకి నడిపిస్తుంది, ఆ మాట వారిని తప్పు నుంచి, పాపం నుంచి, చెడుతనం నుంచి వారి హృదయాన్ని మార్చుకోవడానికి సహాయం చేస్తుంది. యేసు ప్రభు దేవుని మాటల దగ్గరికి వారిని తీసుకెళ్తే వీరేం చేస్తా ఉన్నారు? వ్యక్తుల యొక్క అంతరంగిక విషయాల్లోకి చేతులు దూరపెట్టి ఇది బలహీనత అని చూపించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకసారి యోహాను సువార్తకు వద్దాం. 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము ఎవరుంటారు 8వ అధ్యాయంలో? యోహాను సువార్త, యోహాను సువార్త 8వ అధ్యాయం అనగానే మనకి వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ అనే లేఖన భాగం ఉంటుందని చెప్పి గుర్తు రావాలి. రైట్. ఇక్కడ 3వ వచనం చదివితే, శాస్త్రులను, పరిసయ్యులను వ్యభిచారం అంతా పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యన నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడిను, అటు వారిని రాళ్ళు రువ్వి చంపవాలని ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించిన కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఈ స్త్రీ అని చెప్పి ఆమె వైపు చూపించి నువ్వేం చెప్తావా అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఆయన భలే ప్రతి మాట చాలా చక్కగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు వారితో. ఏంటనంటే 7వ వచనం చూస్తే, వారు ఆయనను పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదటి ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి రాస్తే, ఈ సంఘటన మనకు తెలుసు కాబట్టి ఎవ్వరూ ఆమెను ఏమనకపోతే ఆయన ఏం చెప్పాడో చూద్దాం. 11వ వచనం, ఆమె లేదు ప్రభు అని, అంటే శిక్షించారా ఎవరైనా అంటే ఎవరు శిక్షించలేదు ప్రభు అంటే, అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. మనం డైరెక్షన్ ఎప్పుడైతే వేలు చూపించేది దేని కొరకు చూపించాలి అని అంటే, వారిని ఎటువైపు నడవాలో చూపించడానికి, ఏం చేయాలో చూపించడానికి మన వేలు చూపించాలి తప్ప వారిలో ఏముందో అన్నట్టు అనడానికి వేలు చూపించే పరిచర్య చేస్తే వారిని దేవుని దగ్గరగా తీసుకెళ్తామా, దేవుని దూరం చేస్తామా? రాళ్ళతో కొడితే మనిషి బతుకుతాడు, చేస్తాడా? చచ్చిపోతాడు. కానీ ఈయన ఏం చేశాడు? వీరందరూ వారిలోక చూసుకొని వారు దేవుని దగ్గరికి లేరు అనే వాస్తవాన్ని చెల్లిపరిచినప్పుడు వారు సిగ్గుతో వెనక్కి వెళ్ళడానికి ఇష్టపడ్డారు. ఎందుకు? మేము దేవుని దగ్గర లేము, దేవునికి ఇష్టమైన పనులు చేసేస్తున్నాం అనుకుని ఒకరిని చంపడానికి ప్రయత్నం చేస్తామని వారు బుద్ధి తెచ్చుకొని వారు సరిచేయబడ్డానికి వెళ్ళారు. వీళ్ళు మాత్రం జాగ్రత్తగా ఆ విషయాన్ని ఆమెకు నేర్పిస్తూ, ఇక్కను ఆ దారి వైపు వెళ్ళకమ్మా, ఇగో ఈ దారి వైపు వెళ్ళు, ఇలా నడు అని చెప్పి ఆమెను సరైన పద్ధతిలోకి, సరైన దారిలోకి నడిపించడానికి యేసు ప్రభు ఆమెకు మార్గాన్ని బోధించాడు. ఈరోజు చూపుడు వేలు వ్యక్తి లోనకి చూపించే బుద్ధి మనలో ఉంటే ఆ వ్యక్తిని ఎటువైపు వెళ్ళాలో అని చూపించడానికి మనం నేర్చుకోవడానికి దేవుని మాట మనలోకి వస్తే మనం సరి చేసుకొని ఇతరులను సరి చేయడానికి ఇష్టపడతాం. లేదనుకోండి, తప్పులు వెతికే బుద్ధి మనలోకి వచ్చి మనం ఒకరిని సరిచేయలేము, మనల్ని మనం ఎప్పటికీ కూడా సరి చేసుకునే ఆలోచన వైపు వెళ్ళలేము. కాబట్టి మనలో ఎలాంటి బుద్ధి ఉందో దేవుని మాటలు మరొకసారి హెచ్చిస్తున్నాయి. కనికరం అయితే ఏం చేస్తుంది? వారిని గైడ్ చేస్తుంది. గైడ్ అంటే పదానికి అర్థం ఏంటి అని అంటే, గైడ్ ఎప్పుడు మనతో ఉంటాడా, ఇలా వెళ్ళిపో అని చెప్పేస్తాడా? గైడ్ అనే పదం ఎవరికైనా ఎప్పుడు వాడతారు అని అంటే, వారి దగ్గరుండి వారిని జాగ్రత్తగా నడిపించుకుంటూ ప్రతి పరిస్థితిని వివరిస్తూ చక్కగా ఆ విషయాన్ని అంతటిని కూడా తెలుసుకునేలాగా చేసేవాడు గైడ్. తెలీదు అని చెప్పి గైడ్ దగ్గరికి వెళ్తే గైడ్ ఏమో, నీకు తెలీదా, నువ్వు అర్థం చేసుకోలేవా, మరి ఎంత బుద్ధిహీనుడువా అని అంటే, ఆడు ఒకసారి మళ్ళీ ఒక వ్యక్తిని ఆశ్రయిస్తాడా? తన బలహీనత నుంచి విడుదల పొందుకోవడానికి అవకాశం తీసుకుంటాడా? తీసుకోడు. ఈరోజు చాలా మందిలో బలహీనతను వెతకడం సులువు, బలహీనతని ఎత్తి చూపడం సులువు, కానీ వారిని గైడ్ చేయడం చాలా ఓపిక అవసరం. గైడ్ చేయడంలో దేవుని ప్రేమ అవసరం, గైడ్ చేయడంలో కనికరం అవసరం. ఈరోజు బంధాలు ఉన్నా సరే కనికరం లేని రోజుల్లో మనం ఉన్నాం.
బాంధవ్యాలు ఉన్నా కనికరం లేని రోజుల్లో మనం ఉన్నాం. ఎంతో దేవుడు ప్రేమ మనకు అర్థమవుతున్నా సరే ప్రేమ లేని కనికరం లేని రోజుల్లో మనం ఉండిపోతా ఉన్నాం. ఆలోచించండి, ఎక్కడైనా మనం అలాంటి స్థితిగతుల మధ్య ఉండిపోయామేమో, ఆగిపోయామేమో. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ చూపుడు వేలు చూపించే పరిచయం మానుకొని వారిని గైడ్ చేసే పద్ధతి, దగ్గరుండి నడిపించుకునే పద్ధతికి మీరు రండి అని చెప్పి దేవుని మాటలు హెచ్చరిస్తూ ఉన్నాయి. రెండోది ఏంటనంటే క్రిటిసైజ్ చేయకూడదు, కరెక్షన్ చేయాలి. రెండోది ఏంటి? క్రిటిసైజ్ చేయకూడదు కానీ కరెక్షన్ చేయాలి. ఆ మాటలు ఎలా ఉన్నాయి తెలుసా? ఇదిగో నీ శిష్యులు ఏం చేస్తున్నారు తెలుసా అంటే ఎంత చీప్గా మాట్లాడారు వాళ్ళని. ఇగో నువ్వు ఏదో లోకానికి గొప్ప సత్యాలు నేర్పించేద్దాం అనుకుంటున్నావు, నీ శిష్యులు ఏం చేస్తున్నారు చూసావా అని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. నిజానికి వారికి సత్యమే తెలిస్తే వారిని సరిచేయాలి, అంతేగాని క్రిటిసైజ్ చేయకూడదు, హేళన చేయకూడదు, చులకనగా మాట్లాడకూడదు, చీప్గా మాట్లాడకూడదు. ఈరోజు కొంతమంది బయటికి మాట్లాడలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఎక్కడ మాట్లాడితే నన్ను చిన్నగా చూస్తారో, ఎక్కడ మాట్లాడితే నన్ను అవమానంగా మాట్లాడతారో, నేను తక్కువ వాడిని తక్కువ దాన్ని అని అనుకుంటారు అని చెప్పి బయటకి ఎవరు ఈ రోజుల్లో మాట్లాడట్లేదు. ఒక బలహీనత మాట్లాడడానికి కానీ ఒక బలహీనత చెప్పుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు. మేము బయటికి యూత్కి ఎక్కడికైనా వెళ్తా ఉంటే కొంతమంది యవనస్తులు వచ్చి అంతా మాట్లాడేటప్పుడు, అన్న మేము మీ బలహీనతలు ఉన్నామంటే, అమ్మ ఈ విషయాలు సేవకుడితో కదా చెప్పాలి, నా దగ్గరికి వచ్చి చెప్తున్నారేనంటే, అక్కడ మాట్లాడుతుంటే ప్రసంగంలో చెప్పేస్తున్నారండి పాస్టర్ గారు, అందుకే మీ దగ్గరికి వచ్చి అడుగుతున్నాం ఎలా బయటపడాలని. ఎంత బాధేసిందో వాళ్ళని చూసినప్పుడు. నిజానికి ఒక వ్యక్తి చర్చిలో ఒక అన్నను చూసో, చర్చిలో ఒక అక్కను చూసో, లేకపోతే ఇలాంటి సహవాసాల్లో ఎక్కడైనా కూడుకున్నప్పుడు ఈ అక్కతో మాట్లాడితే నన్ను బలహీనతని బయటికి తీసుకొస్తుంది, నన్ను దేవుని దగ్గరికి చేరుస్తుంది, దేవునితో నేను నిలబడేలా చేస్తుంది అనే ధైర్యం రాలేకపోతుంది ఎవరికి. ఎవరిని చూసినా మాట్లాడుకోవడమే. మనిషి వెనకాతలు మాట్లాడుకునే బుద్ధి, లేకపోతే మనిషి లేదని బలహీనత చెప్తే బుద్ధి, మనలో ఏదన్నా చెవిలో సమాచారం పడితే చాలు వాని గురించి ఇతరులతో అనేకుల దగ్గర మాట్లాడే బుద్ధి. ఇలాంటి బుద్ధులు కలిగిన వారిగా మనం ఉంటే ఒకరిని దేవుని దగ్గర తీసుకెళ్ళగలమా? దేవునిలాగా ఒకరిని మార్చగలమా? దేవుని స్వరూపంలోకి ఒకరిని తీసుకురాగలమా? లేదు. మాట్లాడుకునే బుద్ధి మనకి ఎప్పుడు పోతుందో, ఒకరి గురించిన బలహీనత మనకు తెలిస్తే మన నోట్లో అది ఎంతలో మన హృదయంలో రహస్యంగా దాచుకోగలిగిన బుద్ధి మనలో ఉండగలిగితేనే మనం మరొకరిని దేవునికి దగ్గరగా తీసుకెళ్ళగలం. అలాంటి బుద్ధి లేనప్పుడు మనం ఎప్పుడూ కూడా ఒకరిని సరైన దారిలోకి నడిపించలేం. అందుకే క్రిటిసైజ్ చేయకూడదు కానీ ఏం చేయాలి? కరెక్షన్ చేయాలి, సరి చేయడానికి అవకాశం తీసుకోవాలి. దేవుడి రోజు ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా పరిస్థితి అని చెప్పి ఇద్దరు భక్తులు వెళ్ళి మొరపెట్టుకుంటా ఉన్నారు, పరిసయుడును సుంకరి. వెళ్ళి ప్రభువా నా పరిస్థితి ఇదయ్యా, నేను ఇలా ఉన్నానయ్యా అని మాట్లాడుకుంటే ఆయన ఏం చేశాడు? నీతిమంతుడిగా తీర్చి, అంటే ఎంత చక్కగా దేవుడు సరి చేస్తాడో. మరి ఈ రోజు మన దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి మాట్లాడలేకపోతున్నాడంటే మనం ఏం చేస్తామని ఆయన అనుకుంటున్నాడు చెప్పండి? ఏం చేయగలం అనుకుంటున్నాడు? వీళ్ళు చెప్తే ఊరంతా చాటేస్తారు, ఊరంతా చెప్పేస్తారు, ఊరంతా పనిచేస్తారు, మనం ఉన్న పరువు రోడ్డు మీదకి వెళ్ళిపోతుంది అనే భావన. ఈరోజు ఒక బలహీనత ఎప్పుడు కూడా మరొకరి దగ్గరికి మనం మాట్లాడడానికి ప్రయత్నం చేయకూడదు. ఎవరైనా మనతో మాట్లాడినా అది అక్కడే సమాధి అయిపోవాలి. కానీ మనం ఏం చేస్తాం? దాని అన్ని చోట్ల మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా అలాంటి ప్రయత్నాలు కానీ అవకాశాలు కానీ చేయకూడదు. సరైన దారిలో వారిని నడిపించడానికి, కరెక్ట్ చేయడానికి ఇష్టపడాలి. వీళ్ళేమో కరెక్ట్ చేయడానికి ఇష్టపడలేదు, యేసుప్రభువు దగ్గరికి వెళ్ళి చాలా చీప్గా అవహేళనగా మాట్లాడడానికి ప్రయత్నం చేశారు. ఈరోజు మనం కూడా పిల్లల విషయంలో సరిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళతో మాట్లాడాలి. పిల్లలు ఏదైనా మాట్లాడడానికి మన దగ్గరికి వచ్చినా, లేకపోతే వారు చేసిన ఒక తప్పు మనతో చెప్పినా, ఏట్రా నువ్వు మరి ఇంత మోటోళ్ళలాగా ముద్దోళ్ళలాగా ఇలా చేస్తున్నావు అనే మాటలు మాట్లాడితే వాళ్ళ హృదయం ఏమవుతుంది? గాయపరచబడుతుంది. తప్పు చేసినప్పుడు అంట సైకాలజీ పరంగా ఏం చెప్తారు అని అంటే, సరిగ్గా ఎలా చేయాలో వారికి చక్కగా కూర్చొని మాట్లాడుతూ నేర్పిస్తే తప్పు చేస్తున్న విధానాన్ని మర్చిపోతాడంట. ఓహో ఇలా చేయకపోవడం వల్ల అలా జరిగిందా అని. అంతేకాని మన ఇండియన్ సైకాలజీ ఏం చేస్తారు? ముందు 4 బాధేసి అప్పుడు మనం చెప్పేది వినకుండా చేసుకుంటాం, మన దగ్గర రాకుండా చేసుకుంటాం, మన మాట సూచన సలహా తీసుకోకుండా వాడు సొంత నిర్ణయం సొంత పద్ధతి తీసుకోవడానికి, లేకపోతే రహస్యంగా చాటుగా ఆ పనులు చేయడానికి మనం కొత్త దారులు వాడికి నేర్పిస్తాం. ఈరోజు దేవుని మాట మనం నేర్పిస్తా ఉంది, సరిచేయుట
బాగు చేయుట, చక్కపరుచుట, మనిషిని దేవుని దగ్గరికి తీసుకురాగలిగిన బుద్ధితో నింపబడుట అనేది ఆయన కోరుకుంటున్నాడు. ఈరోజు మనం ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నాం? మొదటిది చూపుడు వేలు పరిచర్య. మనం ఏం చేస్తాం? వ్యక్తిని దేవునికి దూరం చేస్తాం. మరి ఏం చేయాలి? వారిని గైడ్ చేయాలి. రెండోది, క్రిటిసైజ్ చేస్తే, చులకనగా మాట్లాడితే, చిన్న చూపుగా మాట్లాడితే వారికి దేవుని దూరం చేస్తాం. మరి ఏం చేయాలి? సరిచేసుకోగలిగిన మాటలు మాట్లాడితే వారు దేవునికి దగ్గరగా వెళ్ళగలుగుతారు. మూడోది ఏంటనంటే, వారు కన్క్లూజన్స్కి వచ్చేసారు. వాళ్ళని చూసినప్పుడు ఏంటా కన్క్లూజన్స్ అంటే, వీళ్ళు ఇంతే అనే బుద్ధికి వారు వచ్చి, ఇలాంటి వాళ్ళు నన్ను వెంబడించుకొని తిరుగుతున్నావు అన్న మాటలు మాట్లాడిన వారుగా ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నారు. ఈయన మాత్రం మీరు ఎలాంటి ఆలోచనలతో వచ్చినా ఎక్కడికి డైరెక్ట్ చేశాడు ఆయన? 5వ వచనంలో మనం చదువుకున్నాం, దేవుని లేఖనాలు మీరు చూడట్లేదా, చదవట్లేదా అని చెప్పి వారిని డైరెక్ట్ చేయడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు మన గురించి ఒకరు ఒక అభిప్రాయానికి వచ్చేసారనుకోండి, అంటే ఏంటనంటే ఈడు పెద్ద డాష్ అని మన గురించి ఒక మాట మాట్లాడారు అనుకోండి, మనం మాట్లాడలేని మాట, ఆ వ్యక్తి గురించి మనం మాట్లాడాల్సి వస్తే ఎలాంటి మాటలు మాట్లాడతాం? మన మీద అతనికి ఏర్పడిన అభిప్రాయాన్ని చెడ్డదే అని మనకు తెలిసిన తర్వాత అతడి మీద మనం మన అభిప్రాయాలను చెప్పకుండా ఆపగలిగే నోరు మనకుందా? హృదయం మనకు ఉంటుందా? ఆ మనస్సాక్షి మనకు ఉంటుందా? ఆపలేము. ఎందుకు? నన్ను ఇలాగన్నాడా, నన్ను ఇలాగన్నాదా, అది ఎలాంటిదో నాకు తెలుసులే, అది ఎలాంటి వాడు నాకు తెలుసులే, అది ఏం చేసిందో నాకు తెలుసని ఎక్కడెక్కడో లేని మాటలు, ఎక్కడెక్కడో జరగలేని విషయాలన్నీ కూడా మనం ఊహించుకొని మనం ఆలోచనలో నుంచి వారి గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు? మన మీద ఒక కన్క్లూజన్ కాల్ వచ్చేసారు కదా, ఒక నిర్ణయానికి ఒకరు వచ్చేసారు కదా. కానీ యేసుప్రభు అలా చేయలేదండి. వాళ్ళ గురించి ఏం చేశాడు ఆయన? వాళ్ళని డైరెక్ట్ చేశాడు. ఎక్కడ డైరెక్ట్ చేశాడు? బాబు, దేవుని మాట దగ్గరికి వెళ్ళండి, దేవుని లేఖనం ఏం చెప్తుందో చూడండి, మీరు ఒక అభిప్రాయానికి వచ్చేయకండి, ఒక మనిషిని ఒక పని చేయడం ద్వారా దేవుని మాట దగ్గరికి వెళ్ళండి అని చెప్పి వారిని దేవుని మాట దగ్గరికి గైడ్ చేశాడు. ఈరోజు మన మీద రకరకాలుగా చాలా మంది మన మీద ఒక అభిప్రాయానికి, ఒక నిర్ణయానికి వచ్చేసి ఉండొచ్చు. అలాంటి వారితో మనం ఎలా వ్యవహరించాలో యేసుప్రభు మనకి ఈ సంఘటన నుంచి నేర్పిస్తా ఉన్నాడు. ఇవి ఎలా చేయగలము అని అంటే, కనికరంతో కూడిన హృదయంతో చేయగలం. పరిసయ్యులు, శాస్త్రులు ఒక అభిప్రాయంతో ఒక కొన్ని నిర్ణయాలు దేవుని మాటలే వారు కావలసినట్టుగా మలిచేసుకొని వారి హృదయంలో గూడు కట్టేసుకునేలాగా తయారు చేసుకొని వీళ్ళు ఇంతే అన్నట్టుగా ప్రవర్తించే మనుషులు ఎవర్రా బాబు అంటే శాస్త్రులు, పరిసయ్యులు. అలాంటి వారిని యేసుప్రభు తిట్టలేదు, కసురుకోలేదు. మరి ఏం చెప్పాడు? దేవుని మాట దగ్గరికి వెళ్ళండి, దేవుని ఆలోచన ఏంటో తెలుసుకోండి, దేవుని ఉద్దేశం ఏంటో పట్టుకోండి, అది మిమ్మల్ని సరైన దారిలోకి నడిపిస్తుంది. అంతేకాని మీరు లోపల ఒక అభిప్రాయాలతో దేవుని మాటల్ని కలిపేసుకొని దేవుని కోసం ఏదో చేస్తున్నాం అనుకుని చేసేసారనుకోండి, మీరు మనుషుల్ని దేవుని దగ్గర తీసుకురారా బాబు, దేవునికి దూరం చేసేస్తారని చెప్పి వారిని దేవుని మాటకి దగ్గరగా తీసుకురావడానికి యేసుప్రభు ఇష్టపడ్డాడు. అంతేకాదు ఈరోజు ఈ మాటల నుంచి మనం నేర్చుకోగలిగిన చాలా ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, శిష్యులు వారికి ఏం తెలియని అమాయకులైన, ఆయన చెప్పాడు కదా 7వ వచనంలో, నిర్దోషులను మీరు ఎలా చూస్తున్నారు? దోషులుగా చూస్తున్నారు. అమాయకులవైన వారికి ఈ పరిచయలాగా అన్ని తెలియకపోయినా యేసుప్రభు ఏం చెప్తే అది చేస్తా ఉన్నారు, యేసుప్రభుని మాత్రమే వెంబడిస్తా ఉన్నారు. ఈరోజు మనం కూడా చేయాల్సింది అదే. యేసుప్రభుని కనుక వెంబడించగలిగితే, యేసుప్రభుని మాత్రమే మనం మన దృష్టి ముందు పెట్టుకొని, సేవకుడు బోధించిన మాటలు బట్టి, మనం చదువుతున్న మాటలు బట్టి, దేవుడు మనతో మాట్లాడుతూ నేర్పిస్తున్న మాటలు బట్టి యేసుని వెంబడించడానికి ఇష్టపడితే మన పక్షంగా నిలబడడానికి యేసుప్రభు వస్తాడు. మన పక్షంగా కాచుకొని కాపాడి మన విషయమై మాట్లాడడానికి యేసుప్రభు వకాలతు పుచ్చుకుంటాడు. మన పక్షంగా నిలబడే లాయర్ ఎవరనంటే యేసుప్రభు. శిష్యుల పక్షంగా ఎవరు నిలబడ్డారు? యేసుప్రభు వచ్చి నిలబడ్డాడు. ఈరోజు మనం వెంబడించేది ఎవరిని? యేసుప్రభునా, మనుషులనా? యేసుప్రభునా, పుస్తకాలనా? యేసుప్రభునా, లేకపోతే మరి ఇంకేదో జ్ఞానం ఎక్కడో దొరుకుతుందని చెప్పి వాటినా? వీళ్ళందరూ కూడా శిష్యులు నిర్దోషులు, అమాయకులు అయినప్పటికీ కూడా వారు వెంబడించేది యేసుప్రభుని కాబట్టి వారు తప్పిదం చేయలే, పొరపాటు చేయలే, దేవుని మాటని అతిక్రమించేలే, దేవుని విధానాల్ని మీరిపోలేదు. దేవుడు ఎలాంటి పద్ధతిలో నడమన్నాడో అలాగే నడిచారు, దేవుడి క్రమం ఏదో అలాగే నడిచారు. మరింత స్పష్టమైన దారిలో ప్రజలకు విశుద్ధపరచడానికి ఈ అమాయకులు ఉపయోగపడ్డారు. ఎందుకో తెలుసా? దేవుని యేసుని వెంబడించడానికి వారు ఇష్టపడ్డారు. ఈ రోజు మనం ఎవరిని వెంబడించడానికి ఇష్టపడుతున్నాం? యేసుప్రభుని వెంబడించడానికి ఇష్టపడితే ఆయన కనికరము మన పాత దారిని సరిచేస్తుంది, అంటే మనల్ని గైడ్ చేస్తుంది, మనల్ని కరెక్ట్ చేస్తుంది, మనల్ని డైరెక్ట్ చేస్తుంది. ఈ 3 పనులు దేవుని మాట దగ్గరికి వస్తే ఆయన కనికరం ఈ 3 పనులు మన జీవితంలో చేస్తుంది. అంతేకాదు మనల్ని సంరక్షించి
మన మీద అనేకులు మాట్లాడుతున్న మాటల పక్షంగా ఆయనే మాట్లాడతాడు వారితో. అలా చేస్తుందండి మనం దేవుని మాట దగ్గరికి వచ్చి దేవుని మాట కొరకు నిలవబడగలిగితే. లేదు అని అంటే ఈ పరిశీలన శాస్త్రులు చేశారు కదా, ఏమని పాయింట్ అవుట్ చేశారు, క్రిటిసైజ్ చేశారు, కొన్ని నిర్ణయాలకి అభిప్రాయాలకి వారి మీద వచ్చేసారు. ఈ 3 చోట్ల మనిషి ఆగిపోతూ ఉంటాడు. కానీ దేవుణ్ణి వెంబడించడానికి మనం ఇష్టపడిన వారిగా మనం కనికరాన్ని కనుక కోరుకోగలిగితే మనం ఏం చేస్తాము అని అంటే మనల్ని మనం సరి చేసుకుంటాం, ఇతరుల్ని గైడ్ చేస్తాం, కరెక్ట్ చేస్తాం, డైరెక్ట్ చేస్తాం. ఇలాంటి స్థాయికి మార్చుకుంటాం. మన పక్షంగా నిలబడే దేవునిని మనం పొందుకుంటాం. ఈరోజు మనం ఏ స్థాయిలో ఉన్నాం పరిశీలించుకొని దేవుని సహాయాన్ని అడుగుతూ దేవుడు కోరుకుంటున్న ఆ ఉన్నతమైన ఆలోచనకి సహాయానికి మనం కూడా నిలబడుతున్న వారిగా ఈరోజు ఈ మాటలను బట్టి సరి చేసుకోవడానికి అప్పగించుకుందాం. కనికరం అని అంటే ఒకరిని దేవునికి దగ్గరగా తీసుకురావడం అనే ఉన్నతమైన ఆలోచనకి మనం ఎదగడానికి దేవుడు మనల్ని సహాయం చేయలాగిన ప్రార్థన చేసుకుందాం.